ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రధానమంత్రి మోడీ ఈ ఇద్దరి మధ్య నిన్న హైదరాబాద్ వేదికగా ఒక కీలకమైన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నిన్న అభివృద్ధి కార్యక్రమాల కోసం మోడీ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో రేవంత్ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాల సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మోడీని కన్విన్స్ చేసేందుకు గుజరాత్ మోడల్ను ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ గుజరాత్ మోడల్కు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అత్యధికంగా నిధులు కేటాయించడం వల్లనే గుజరాత్ ఆ మోడల్ కావడానికి ప్రధాన కారణం అన్నట్టుగా చెప్తూనే, ముఖ్యంగా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండగా నిలిస్తే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి ధీటుగా చురుకలంటించే విధంగా మోడీ వ్యాఖ్యానం సాగింది. అదే జరిగితే మన్మోహన్ సింగ్ లాగా నిధులే మేము కేటాయిస్తే మీకు ఇప్పుడు సగం నిధులు కూడా అందవు అంటూ, ముఖ్యంగా మన్మోహన్ తమ కేటాయించిన నిధుల సంఖ్య అనేది అంత భారీ స్థాయిలో మీరు చెప్తున్నట్టు ఏం లేదనేది ఒక చురకనంటించారు. మరొక వైపు మీరు మాతో కలవండి, కలిసి జర్నీ చేద్దామని చెప్పేసి మోడీ చేసిన వ్యాఖ్య అనేది ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే గత చాలా కాలంగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు, సువేందు అధికారి కాబోతున్నాడు అంటూ ఒక పెద్ద ప్రచారాన్ని లేవనెత్తిన నేపథ్యంలో నిన్న సభలో మోడీ మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ కూడా కొంత చర్చకు వచ్చింది. మరి ఫ్యూచర్ పాలిటిక్స్లో ఏం జరగబోతుంది? మోడీ సభలో రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యల్ని ఆ సభకు మాత్రమే పరిమితం చేస్తారా, ఇంకా ఏదైనా కొత్తగా జరగబోతుందా అనే ఆసక్తికరమైన చర్చకు మాత్రం నిన్న మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మాటల సంభాషణ అనేది తెరలేపిందని చెప్పుకోవచ్చు.